హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా నారాయణ అయితే టీ షాప్ దగ్గర టీ తాగుతూ ఉంటాడు. ఇంకా గాయత్రిని పెళ్లి చేసుకోవాలి అనుకున్న పెళ్లి వాళ్ళు ఇక నారాయణతో మాట్లాడుతూ, ఏవండి, ఇక్కడ పురుషోత్తమని దుబాయ్ నుంచి వచ్చాడు కదా, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లాంటిదండి అని చెప్పి ఇంకా నారాయణ్ని అడుగుతుంటే, ఒక్కసారిగా నారాయణ ఆ దరిద్రపు కొట్టు కుటుంబం గురించి నన్నెందుకు అడుగుతున్నారు అంటూ ఇంకా పెళ్లి కొడుకు తండ్రితో మాట్లాడతాడు. ఒక్కసారిగా పెళ్లి కొడుకు తండ్రి, ఏవండి, మీరు తప్పుగా అపార్థం చేసుకోకండి. అయ్యో, తప్పుగా అనుకుంటున్నారు. మేము వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన పెళ్లి వాళ్ళమండి. ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ కుటుంబం కూడా ఎట్లాంటిదో తెలుసుకోవాలి కదండి, అందుకే అడుగుతున్నామంటూ ఇక పెళ్లి కొడుకు తండ్రి నారాయణ్ని అడగడంతో నారాయణ ఇంకా గాయత్రి కుటుంబం గురించి వాళ్ళు భయపడేలాగా చెప్తాడు. వాడైతే ఇక్కడ పెళ్ళాన్ని పిల్లల్ని వదిలేసి దుబాయ్లో ఒక సెటప్ పెట్టాడు. అలాగే ఇక తల్లి ఆ తాయారైతే ఆ మంచినీళ్ళ కొలాయి దగ్గరికి వెళ్ళి అడిగితే నేను కాదు, అక్కడ ఉన్న అందరూ చెప్తారు. దాని నోట్లో ఎవ్వరూ నోరు పెట్టలేరు, గయ్యాలి గంప బ్రతకనివ్వదు అంటూ ఇంకా నారాయణ అయితే తయారు గురించి చెబుతూ ఉంటే, ఒక్కసారిగా మాధవ అయితే, నాన్న, ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు. ఇలా అబద్ధాలు చెప్పడానికి నీకు మనసులా ఒప్పుకుంది నాన్న. చూడండి, ఈయన మా నాన్న, ఈయన చెప్పేదంతా అబద్ధం. మీరు అనుకుంటున్న మా నాన్న చెప్పినట్టు అవేవి నిజాలు కాదు. వాళ్ళది చాలా మంచి కుటుంబం. ఇక గాయత్రి బంగారపు బొమ్మ, తనని కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకోవచ్చు అంటూ ఇక మాధవ చెప్తుంటే, చూడు బాబు, వాళ్ళ కుటుంబం గురించి ఇంతలా చెప్తున్నావు, ఇంతకీ నీకు వాళ్ళు ఏమవుతారు అని అడగడంతో ఇక మాధవ అయితే, వాళ్ళు ఎవరో కాదు, స్వయాన ఆ తాయారు మా నాన్నకి చెల్లెలు, నాకు మేనత్త అని చెబుతుంటే, అదేంటయ్యా, వరసైనోడివి నువ్వుండగా ఇలా బయట సంబంధాలు చూశారు అని అంటుంటే, మీరే ఇంతసేపు మా నాన్న చెప్పింది విన్నారుగా. మా నాన్నగారికి అలాగే వాళ్ళ కుటుంబానికి మొదటి నుంచి పడదు, ఏవో కాస్త ఆస్తి తగాదాలు. అందుకే ఆ గొడవల వల్ల ఎప్పుడు కూడా మాకు అటువంటి ఆలోచన లేదు. పైగా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కాబట్టి మేమెప్పుడు కూడా ఆ ఉద్దేశంతో కూడా ఆలోచించలేదు అంటూ ఇక మాధవ అయితే గాయత్రి గురించి గొప్పగా చెప్తాడు. ఇక పెళ్లి వాళ్ళైతే మాధవని చాలా గొప్పగా మెచ్చుకొని ఇక ఎవ్వరిని అడగక్కర్లేదు, సంబంధాన్ని ఖాయం చేసుకుంటాం అంటూ ఇక అక్కడి నుంచి వాళ్ళైతే వెళ్ళిపోతారు. మాధవ అయితే, నాన్న, నీకు అసలు బుద్ధుందో ఏంటి నాన్న ఇలా మాట్లాడుతున్నావు? ఒక ఆడపిల్ల గురించి, ఆడపిల్ల కుటుంబం గురించి నలుగురిలో ఇలా చెప్పడం నాకేమాత్రం నచ్చలేదు అంటూ ఇక మాధవ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా నారాయణ చాలా కోపంగా ఇంటికి వెళ్తాడు. ఇక మాధవని ఇండైరెక్ట్గా తిడుతూ ఉంటాడు. వీడేదో పెద్ద పుణ్యాత్ముల్లాగా అసలు అబద్ధాలే పలకని సత్యహరిశ్చంద్రుడిలాగా వాడు ఏం చేశాడో చూడు అంటూ ఇష్టం వచ్చినట్టు నారాయణ మాట్లాడుతూ ఉంటే ఇంకా కన్నా అలాగే మహాలక్ష్మి ఇద్దరు కూడా నారాయణ చూసి కంగారు పడతారు. ఇంకా మహాలక్ష్మి అయితే, ఏంటి, ఉదయాన్నే తాగేశారా అని అడగడంతో, అవును, టీ తాగి వచ్చాను, అసలు ఏమైందో తెలుసా అంటూ నారాయణ జరిగిందంతా కూడా ఇంకా మహాలక్ష్మికి చెప్తాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి జరిగింది విని షాక్ అయిపోతుంది. నేనేమో ఆ సంబంధాన్ని చెడగొట్టి గాయత్రితో వీడికి పెళ్లి చేయాలని ఆలోచిస్తుంటే వాడేమో ఏకంగా గాయత్రిని ఆ పెళ్లి వాళ్ళు పెళ్లి చేసుకునేలాగా చెప్పాడు అని చెప్పడంతో మహాలక్ష్మి, పెద్ది మంచి పని చేశాడు, అట్లాంటి సంబంధం పెద్దికి కాకపోతేనే మంచిది అంటూ గాయత్రి మాట్లాడుతుంటే, ఇదిగో అమ్మాయి, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇంకా కన్నా, అవును, అట్లాంటి దిక్కుమాలిన సంబంధం అన్నయ్యకి అవ్వకపోతేనే మంచిది అంటూ ఇంకా కన్నా కూడా చెబుతుంటాడు. ఇక నారాయణ అయితే, ఏంటో మీరు నిన్నటిదాకా గాయత్రితో పెళ్లి కోసం నానా తంటాలు పడ్డారు, ఇప్పుడేమో గాయత్రికి పెద్దోడికి పెళ్ళే వద్దంటున్నారు, మీరేంటో నాకు అస్సలు అర్థం కాదు అని చెప్పి ఇక అక్కడి నుంచి నారాయణ అయితే వెళ్ళిపోతాడు. ఇక ఇంతలో కన్నా ఫోన్కి ఏదో మెసేజ్ అయితే వస్తుంది. ఒక్కసారిగా మెసేజ్ చూసిన కన్నా, వదిన, మీరు మొన్న మ్యాట్రిమోనీలో అన్నయ్య ఫోటో అప్లోడ్ చేశారు కదా, ఈరోజు ఎవరో అన్నయ్యకి లైక్ చేశారు, పైగా మన సంబంధం ఇంట్రెస్ట్ అంటూ
మెసేజ్ పెట్టారు అని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి అయితే అది చూసి కన్నా ఈరోజు సాయంత్రమే వాళ్ళతో మనం మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి ఇంకా మహా చెప్తుంటే దానికి కన్నా వదినా అసలు నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు. మనందరం వాళ్ళని కలవడానికి వెళ్తాం సరే, కానీ మాధవన్నయ్య వస్తాడంటావా అని అంటుంటే రానే రాడు, కానీ పెద్దని ఎలా అయినా సరే మనం తీసుకుని వెళ్ళాలి. ఈరోజు పెళ్లి చూపులు ఇంట్లో కాకుండా బయటెక్కడన్నా కాఫీ షాప్లో ఏర్పాటు చేసుకుందాం. అప్పుడు పెద్ది ఖచ్చితంగా వస్తాడు అంటూ ఇంకా మహాలక్ష్మి అయితే కన్నా చెవిలో ఏదో ఒక ఐడియా అయితే ఇస్తుంది. కన్నా వదినా నీ ఐడియా సూపర్గా ఉంది అంటూ ఇంకా కన్నా మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్కడికి చక్రి వస్తాడు. ఒక్కసారిగా చక్రి రేయ్ ఆ ఐడియా ఏంటో నాకు కూడా చెప్తే నేను కూడా ఈవిడ గారిని పొగుడుతాను అని అంటుంటే ఏం అక్కర్లేదు, మీరేం నన్ను పొగడనక్కర్లేదు. ఎందుకు మళ్ళీ చెప్పిన తర్వాత నన్ను తిట్టడానికా అంటూ మహాలక్ష్మి మాట్లాడుతుంటే అమ్మో మిమ్మల్ని తిట్టేంత దమ్ము ధైర్యం నాకుందంటారా? ఏంటండి మీరు అమాయకుని చేసి ఇట్లా మాట్లాడుతున్నారు అంటూ ఇక చక్రి అయితే మహాలక్ష్మితో మాట్లాడుతుంటే మహాలక్ష్మి నవ్వేసి ఏం లేదండి, పెద్దికి ఈరోజు ఒక మ్యాచ్ వచ్చింది, దానికోసమే మాట్లాడుకుంటున్నాం అంటూ మహాలక్ష్మి అయితే చక్రికి చెబుతుంది. ఒక్కసారిగా చక్రి ఎగిరి ఒక అడుగు వెనక్కి వేస్తాడు. అది చూసిన మహాలక్ష్మి ఆశ్చర్యపోతూ ఏమైందండి అని అంటుండే ఏమండి మీకు దండం పెడతానండి, ఇప్పటికే అన్నయ్య గాయత్రి సంబంధం చెడిపోయి చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు ఉన్నట్టుండి మీరు ఇంకొక సంబంధం అంటుంటే నాకు భయంగా ఉందండి అని అంటుంటే చూడండి అలాంటిది ఏదీ ఉండదు, మీరు ముందు పదండి అంటూ మహాలక్ష్మి అయితే చక్రిని తీసుకొని అక్కడి నుంచి ఇక ఒక కాఫీ షాప్కి అయితే వెళ్తుంది. అక్కడ 2 టేబుల్స్ బుక్ చేసి ఇంకా కేశవకి ఫోన్ చేస్తారు. కేశవతో మాట్లాడుతూ కన్నా అన్నయ్య నువ్వు అర్జెంటుగా వెళ్ళి మాధవ్ అన్నయ్యని తీసుకొని ఇక్కడ ఉన్న కాఫీ షాప్ దగ్గరికి రా అని చెప్పడంతో ఇక కేశవ అయితే రే కన్నా ఇప్పుడు అర్జెంటుగా రావాల్సినంత అవసరమేముంది అని అంటుంటే అన్నయ్య ఇక్కడికి వస్తే అంతా చెప్తాను, వదిన కూడా ఇక్కడే ఉంది, అర్జెంటుగా రావాలి అని చెప్పగానే ఒక్కసారిగా కేశవ రే కన్నా ఇప్పుడు వెళ్ళి మాధవ్ అన్నయ్యని రమ్మని పిలిస్తే ఎందుకు వస్తాడ్రా, పైగా మాధవ్ అన్నయ్య కారణం తెలియకుండా అస్సలు రాడు అని అంటుంటే రే వదిన చెప్పిందని చెప్పు అంటూ కన్నా కట్ చేసి ఇక మహాలక్ష్మికి ఐఫై కొడతాడు. మహాలక్ష్మి అయితే ఖచ్చితంగా ఇప్పుడు కేశవ వెళ్ళి పెద్దని తీసుకుని వస్తాడు అని చెప్పి మహాలక్ష్మి అనుకుంటూ ఉండగా ఇంకా ఇంతలో అనుకున్నట్టుగానే పెళ్లి కూతురుతో పాటు తన అన్న కూడా అక్కడికి వస్తారు. ఇక వాళ్ళిద్దరిని చూసిన మహాలక్ష్మి మీరే కదా మా పెద్ది ప్రొఫైల్కి ఇంట్రెస్ట్ అని పెట్టారు అని చెప్పడంతో అవును, కానీ పెళ్లి చూపులిలా కాఫీ షాప్లో ఏర్పాటు చేయడానికి ఒక కారణం ఉంది. మా ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే అది కుదరకపోతే మా నాన్నగారు బాధపడతారు, ఆయన బాధపడ్డం నాకు ఇష్టం లేదు. అందుకే అంతా ఓకే అయిన తర్వాత ఈ విషయం గురించి నాన్నతో చెప్తాను అని చెప్పి ఇక పెళ్లి కూతురు మాట్లాడుతుంటే పెళ్లి కూతురు మాటలకి మహాలక్ష్మి అయితే నువ్వెంత లక్కీ, నీకు నచ్చిన తర్వాత వెళ్ళి మీ నాన్నకు చెప్తాను అంటున్నావు, కానీ మా ఇంట్లో నా ఇష్టంతోనే పని లేదు, నాకు పిల్లకొడుకిచ్చి పెళ్లి చేయాలని చూశారు అని చెప్పి మహాలక్ష్మి తన మనసులో అనుకుంటుండగా పెళ్లి కూతురు ఏవండి ఏమైందండి, ఏం మాట్లాడరేంటి, ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియకుండా ఇట్లా పెళ్లి చూపులు మీకు ఇష్టం లేదా అండి అని అంటుంటే అయ్యో మీకు అలా అర్థమైందా, అలా ఏం లేదండి, మేం కూడా మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరికి చెప్పలేదండి, మేం కూడా పెళ్లి చూపుల్ని ఇక్కడే ఏర్పాటు చేశాం అందుకే అంటూ ఇక చక్రి చెబుతుంటాడు. ఇంతలో పెళ్లి కూతురు అన్నయ్య ఇతను ఇంకా మాధవ్ గారు రాలేదండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకాసేపట్లో మా అన్నయ్య వచ్చేస్తాడు అంటూ ఇక కన్నా అయితే వాళ్ళతో చెబుతూ ఉంటాడు. ఇంకా అలాగే కేశవ మాధవ్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అర్జెంటుగా కన్నా అలాగే
తను నిన్ను తీసుకుని రమ్మంటున్నారు అంటే ఎవర్రా, మహాలక్ష్మినా అని అంటుంటే "ఆ, అవును, తనే అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు" అని చెప్పడంతో ఏంట్రా, ఏమైందిరా, అక్కడ మహాలక్ష్మి బాగానే ఉంది కదా అని అంటుంటే అక్కడ ఏమైందో నాకు కూడా తెలీదన్నా, కానీ నిన్ను తీసుకొని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు అని చెప్పడంతో ఇక మాధవ అయితే సరే సరే పద అయితే అని అంటుంటే అన్నా, బట్టలన్నా మార్చుకో అన్నా, బాగోదు అని చెప్పడంతో ఇక మాధవ అయితే డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా కేశవతో వస్తాడు. కేశవ అలాగే మాధవ ఇద్దరు కూడా మహాలక్ష్మి చెప్పిన లొకేషన్కి అయితే వెళ్తారు. అక్కడికి వెళ్ళి కన్నకి ఫోన్ చేయడంతో కన్నా, అన్నా ఇక్కడే ఉన్నాం, రండి లోపలికి అంటూ తన చేతులతో సైగ చేస్తాడు. ఇంకా కేశవ అలాగే మాధవ ఇద్దరు కూడా లోపలికి వెళ్ళేసరికి అక్కడ పెళ్లి కూతురు వాళ్ళ అన్నని చూసి ఎవరు వీళ్ళు అన్నట్టుగా ఇంకా అడుగుతుంటే పెద్ది, వాళ్ళెవరో నేను చెప్తాను, ముందు ఒకసారి వాళ్ళతో కూర్చుని మాట్లాడండి అని చెప్పడంతో ఒక్కసారిగా మాధవ ఎందుకమ్మా వాళ్ళతో నేనెందుకు మాట్లాడాలి అని చెప్పడంతో ఎందుకంటే నీకు పెళ్లి చూపులు కాబట్టి, తను పెళ్లి కూతురు కాబట్టి, వాళ్ళతో నువ్వు మాట్లాడాలి కాబట్టి అని చెప్పి చక్రి చెప్పడంతో ఒక్కసారిగా మాధవ షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఇది, పెళ్లి చూపులు అంటున్నాడేంటి వీడు అని అంటుంటే పెద్ది, సారీ పెద్ది, నీకు చెప్పకుండా ఇదంతా ఏర్పాటు చేసినందుకు సారీ, కానీ నిన్నట్టుంచి నువ్వు చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నావు. మేము నీ విషయంలో చాలా బాధపడుతుండగా వాళ్ళకి మీ ప్రొఫైల్ నుంచి ఇంట్రెస్ట్ని పెట్టారు. పైగా మేము రిప్లై ఇవ్వగానే ఈరోజు సాయంత్రం కాఫీ షాప్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుందామని వాళ్ళే మెసేజ్ చేశారు. అందుకే ఈ సడన్ పెళ్లి చూపులు. అంతే, చూడు పెద్ది, నీకు నచ్చితేనే మాట్లాడుకుందాం, లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోదాం అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే మాధవతో మాట్లాడుతూ ఉంటే పక్కనున్న కేశవ అయితే అన్నా, పాపమన్నా, తను నీ మొహంలో సంతోషం చూడటం కోసం ఇదంతా చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే తను చాలా బాధపడుతుంది అని చెప్పి ఇంకా కేశవ చెప్తుంటే పక్క నుంచి చక్రి కూడా అవునన్నా, తను బాధపడుతుంది అని అంటుంటే ఇక మహాలక్ష్మిని బాధ పెట్టలేక మాధవ అయితే ఇంకా వాళ్ళతో మాట్లాడడానికి ఒప్పుకుంటాడు. ఇక వాళ్ళతో మాట్లాడుతూ కొద్దిసేపు అట్లా కాలం గడిచిపోతుంది. తర్వాత ఒకరికొకరు నెంబర్స్ని షేర్ చేసుకుంటారు. ఇంకా మాధవ అయితే ఇక బయలుదేరదామా అని చెప్పి అడగడంతో మహాలక్ష్మి మాత్రం తన గుండెల్లో పెద్ది నన్ను ఏమంటాడో ఏంటో అని చెప్పి భయపడుతూ ఉంటే పక్కన ఉన్న చక్రి అయ్యో ఏవండి, మీరేమన్నా తప్పు చేశారా, అన్నయ్య సంతోషం కోసం ఆలోచించారు, దానికి ఎందుకండి భయం అని చెప్పి ఇక చక్రి అయితే మహాని తీసుకుని ఇంటికైతే వెళ్తాడు. ఇక ఇదంతా ఇలా ఉండగా ఉదయాన్నే పెద్ద పెద్ద పాటలతో పెద్ద పెద్ద సౌండ్స్తో సాంగ్స్ వస్తూ ఉంటాయి. ఒక్కసారిగా అందరూ కూడా నిద్ర లేచి బయటకొచ్చి చూస్తారు. ఇక బయట గాయత్రి వాళ్ళ ఇంటి ముందు పందిరి వేసి ఇంకా పెద్ద పెద్ద పాటలతో సౌండ్స్ వస్తూ ఉంటాయి. అది చూసిన మహాలక్ష్మి ఏమైంది, ఎందుకు వాళ్ళ ఇంటి ముందు అంత పెద్ద పందిరి వేశారు, కొంప తీసి ఎవరికైనా ఏమైనా జరిగిందా అని అంటుంటే ఒక్కసారిగా చక్రి గట్టిగా నవ్వుతూ అయ్యో ఈరోజు గాయత్రి నిశ్చితార్థం అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక మహాలక్ష్మి అయితే షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు, గాయత్రి నిశ్చితార్థమా, ఇంతకీ పెద్ది ఎక్కడున్నాడు అని అంటుంటే అన్నయ్య వెనక పెరట్లో కూర్చున్నాడు అని చెప్పడంతో ఇక వెంటనే మహాలక్ష్మి వెతుక్కుంటూ మాధవ్ దగ్గరికి వెళ్తుంది. ఇక మాధవ్ అయితే వస్తున్న పాటలు వింటున్నట్టుగా ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెడతాడు. ఇంకా మహా అయితే పెద్ది ఇక్కడేం చేస్తున్నావు, నాకు తెలుసు నువ్వు గాయత్రి నిశ్చితార్థం జరిగిపోతుందని బాధపడుతున్నావు కదూ అని అంటుంటే అయ్యయ్యో అదేం లేదమ్మా, గాయత్రికి ఎప్పుడైతే నేనంటే ఇష్టం లేదని చెప్పిందో అప్పుడే నేను గాయత్రిని నా మనసు నుంచి తీసేశాను. అక్కడ వస్తున్న సాంగ్ అంటే నాకు చాలా ఇష్టమమ్మా, అందుకే ఆ సాంగ్ వింటున్నాను అంతే, ఏమా టీ పెట్టనా అని చెప్పి ఇక మాధవ అయితే మహాలక్ష్మిని అడుగుతూ ఉంటే వద్దులే పెద్ది, టీ ఏమొద్దు అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. వాళ్ళ పాటలకి మహాలక్ష్మికైతే ఒళ్ళు మండిపోతుంది.
ఇక దేవుడి దగ్గర పూజ చేస్తున్నప్పుడు కూడా ఆ పాటల వల్ల మహాలక్ష్మికి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అసలు ఏంటి వీళ్ళు, కొంచెం కూడా వీళ్ళకి సెన్స్ లేదా అంటూ ఇక మహాలక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో మాధవ అయితే హడావుడిగా రెడీ అవుతూ వెళ్తుంటే ఇంతలో చక్రి ఎక్కడికొచ్చి, అన్నా ఈరోజు ఆదివారం కదన్నా, నీకు సెలవు కదా, మరి ఏంటన్నా ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంటే, ఓ ఈరోజు ఆదివారం కదా, పనుండదు కదా, మర్చిపోయానురా అంటూ ఇక మాధవ అయితే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఎప్పట్లాగానే తను లుంగి టీషర్ట్ కట్టుకొని తన గదిలో గాయత్రితో తనకి జరిగిన కొన్ని సన్నివేశాల్ని గుర్తు చేసుకుంటూ కుమిలిపోతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి అయితే పాపం పెద్ది చాలా బాధపడుతున్నాడు. పెద్దిని ఈ బాధ నుంచి బయటికి తీసేయాలంటే ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో పెద్దాయన నారాయణ అయితే, రే పెద్దోడా అంటూ లోపలికైతే వస్తాడు. ఇక మాధవ బయటకు వచ్చేసరికి, రే పెద్దోడా, ఇదిగో చికెన్ తెచ్చాను, చికెన్తో చికెన్ బిర్యానీ చేయాలి, ఈరోజు కుమ్మేయాలి అంటూ ఇక నారాయణ అయితే మాధవ చేతిలో చికెన్ పెట్టి వెళ్ళిపోతుంటే, ఆగండి, అసలు ఇంట్లో ఎవరు ఏం మాట్లాడుకుంటున్నా మీకు అక్కర్లేదా? పెద్ది చాలా బాధపడుతున్నాడు, అది మీకు కనిపించట్లేదా అంటూ మహాలక్ష్మి అయితే నారాయణ మీద అరిచి, అదేదో నేనే చేస్తాను వెళ్ళండి అని అంటుంటే, ఓకే ఎవరు చేసినా ఓకే, కానీ నాకు చికెన్ బిర్యానీ కావాలి అని అంటుంటే ఇంతలో చక్రి, ఏమండి మీరు బిర్యానీ చేస్తారా, వద్దండి అని అంటుంటే ఇక మహాలక్ష్మి అయితే, ఏం కాదు, పెద్ది చేస్తుంటే చూసి నేర్చుకున్నాను, పర్వాలేదు తినచ్చు అంటూ ఇక మహాలక్ష్మి మాట్లాడుతుంది. దానికి మాధవ అయితే, వద్దులేమ్మా నేను చేస్తాను అంటూ ఇక మహాలక్ష్మితో అంటుంటాడు. అలా సరదాగా అందరూ కొద్దిసేపు మాట్లాడుకుంటారు. రానున్న ఎపిసోడ్స్లో ఇక మహాలక్ష్మి తాను అనుకున్నట్టుగానే మాధవ పెళ్లి చేసి నిజంగానే ఇంటి నుంచి వెళ్ళిపోతుందా, లేక చక్రితో ప్రేమలో పడి ఆ కుటుంబానికి కోడలిగా ఉండిపోతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా?